మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. డియర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే ఈ యొక్క వారం 2026 కొత్త సంవత్సరం మొదలైంది. అలాగే జనవరి 4వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు కూడా ఈ వారం రోజులకి ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాం. సో ఈ వారం మనం చూసినట్టయితే కనుక ఇక్కడ మేజర్ ట్రాన్సిటల్ చేంజ్లో పెద్దగా చేంజెస్ అయితే ఏమీ లేవు. ఏవైతే ఇక్కడ మాసగ్రహాలైన రవి, బుధ, కుజ, శుక్రులు నలుగురి స్థితి గోచారం కూడా ధనుర్ రాశిలో ఇక్కడ జరుగుతూ ఉంది. శని భగవానుడు మీన రాశిలో, అలాగే మిథున రాశిలో గురువు గారి యొక్క సంచారం జరుగుతూ ఉంది. అలాగే సింహరాశిలో ఇక్కడ కేతువు యొక్క సంచారం జరుగుతూ ఉంది. కుంభరాశిలో రాహు యొక్క సంచారం జరుగుతూ ఉంది. సో ఈ విధమైన గ్రహస్థితుల ఆధారంగా చంద్రుని యొక్క గమనం కూడా గమనించినట్టయితే కనుక ఈ వారం చంద్రభగవానుడు కర్కాటకం, సింహం, కన్య 3 రాశుల మీదుగా ఆయన గోచారాన్ని సాగిస్తూ ఉన్నారు. సో ఈ విధమైన గ్రహస్థితుల ఆధారంగా ఈ వారానికి సంబంధించి ద్వాదశ రాశుల వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చూద్దాం. సో వృశ్చిక రాశి వారికి సంబంధించి చూద్దాం. వృశ్చిక రాశి వారికి సంబంధించి చూస్తే నాకు ఒక పాట గుర్తొస్తుంది. చక్రవర్తికి నేటి బిచ్చగత్తెకి బంధువు అవుతా నంది అంది మనీ మనీ. సో ఏదో పాట ఉంది కదా మనీ మనీ మీద. సో ఎందుకు ఈ పాట గుర్తొచ్చిందంటే ఈ ట్రాన్సిట్ మనం చూడడంగానే మెయిన్గా ఏంటంటే ఎప్పుడైతే రవి, కుజ, బుధ, శుక్రుల యొక్క యుతి మాసగ్రహాలని సిచ్యువేటెడ్ ఇన్ యువర్ ధనస్థానం విచ్ రిప్రజెంట్స్ యువర్ ఫైనాన్స్ హౌస్, అలాగే ఫ్యామిలీ హౌస్. సో ఈ మాసగ్రహాలన్నీ కూడా మోకమ్మడిగా సో కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్, ఫైనాన్షియల్ గ్రోత్కి సంబంధించి మనకి ఎక్కువగా కాన్సన్ట్రేషన్ క్రియేట్ చేస్తున్నాయి. దానికి తగ్గట్టు గురుడు, శని లాంటి ఈ లాంగ్ టర్మ్ ప్లానెట్స్, ఒకరేమో రిస్ట్రిక్షన్ సాటర్న్, ఒకరేమో ఎక్స్పాన్షన్ గురుడు, రెండు కూడా ధనస్థానాన్ని చూస్తాడు. అంటే మోర్ 6 ప్లానెటరీ ఆస్పెక్ట్ ఇన్ యువర్ సెకండ్ హౌస్. దిస్ ఈజ్ మోర్ థింకింగ్ అబౌట్ మనీ మనీ మనీ. ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ గురించిన విషయాల్లో ఎక్కువగా ఈ రాశి వాళ్ళకి ఏర్పడే డ్రైనేజ్ కావచ్చు, ఫ్యామిలీలో వస్తున్న చిన్నపాటి ఇష్యూస్ కావచ్చు, వాటికి సంబంధించిన విషయాల్లో ఇక్కడ ఒక పక్క వస్తున్న డబ్బులకు వస్తున్నట్టుగా దానికి తగ్గట్టు ఖర్చు వచ్చి పడతా ఉంటుంది. బట్ అలాగే శుక్రుడు, బుధుడు కూడా చక్కగా అనుకూలించడం వల్ల ఈ రాశి వాళ్ళకి సంబంధించి ఫైనాన్షియల్గా ఏర్పడుతున్న ఈ విధమైన సిచ్యువేషన్ ఏదైతే ఉందో దాని నుంచి ఓవర్కమ్ అవుతూ ఉంటారు. భాగ్యస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం 9, 10, 11 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. మంగళ, బుధ, గురు, శుక్ర, శని ఇక్కడ ఈ 5 రోజులు కూడా వృశ్చిక రాశి వారికి కొంచెం అనుకూలంగా ఉంది. ఏదైతే భాగ్యస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉండడం ఈ జనరలైజ్డ్గా రాశి వాళ్ళకి సంబంధించి చాలా వరకు కొంత హైయర్ ఎడ్యుకేషన్ చదివే వాళ్ళకైతే మెయిన్గా ఫైనాన్షియల్గా ఎలాగా నెక్స్ట్ మనకి సో ఆర్థిక పరంగా సో మనం చదివే ఈ బెటర్మెంట్ ఉన్నత చదువులకి సంబంధించి ఫైనాన్షియల్ అక్యుములేషన్ ఎలాగా, అలాగే తర్వాత ఇంకా లైఫ్ గ్రోత్కి సంబంధించిన విషయాల్లో కొంచెం ఎదగాలి అనుకున్న క్రమంలో మనకి ఇన్ని ఖర్చులు వచ్చి పడుతున్నాయి అనే ఒక రకమైన ఫీలింగు. సో ఇలాంటివి కొంచెం ఈ రాశి వాళ్ళకు ఉండే ఆస్కారాలు ఉన్నాయి. మెయిన్ వీళ్ళకి ఏంటంటే సమ్ ట్రాన్స్ఫర్మేషనల్ ఎక్స్పెన్సెస్ సడన్గా అనుకోకుండా కొన్ని ఖర్చులు అనేవి రావడం అనేది మనం ఎక్కువగా గమనించదగిన విషయం. అష్టమంలో కూడా గురుడు ఇక్కడ రెట్రాగ్రేషన్లో ఉంటాం. మెయిన్గా గురుడు అంటే బిగ్ ప్లానెట్, ఎక్స్పాన్షన్ ప్లానెట్. సో ఇక్కడ ఇన్ని గ్రహాలు రవి కానీ, కుజుడు కానీ, గురుడు కానీ ఆల్ ఫైరీ సైన్స్ ఆస్పెక్టింగ్ యువర్ సెకండ్ హౌస్. కాబట్టి ఫైనాన్స్కి సంబంధించిన విషయాల్లో
ఎక్కడో అనవసరంగా మనకి డబ్బులు ఖర్చు చేస్తున్నాం అనే ఫీలింగ్ ఉండే ఆస్కారాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. దానివల్ల మనం ఎంత దాద్దామన్నా, సంపాదిద్దామన్నా మిగలకుండా వెళ్ళిపోతున్నాయి అనే ఫీలింగ్ కనిపిస్తూ ఉంటుంది వృశ్చిక రాశి వాళ్ళలో. సో అలాగే ఈ రాశికి మనం చూస్తే మంగళ, బుధ, గురువారాల్లో దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, అక్కడే కేతు కూడా ఉన్నారు. ఏదైనా అది ప్రొఫెషనల్ హౌస్, సమ్ డిసప్పాయింట్మెంట్స్, డిసాటిస్ఫాక్షన్స్ వదిలేసి కొంచెం ఏకాగ్రత పెంచుకుంటూ మీరు ప్రొఫెషనల్ లైఫ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే వృశ్చిక రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది. లేకపోతే అనవసరంగా డిటాచ్మెంట్ ఫీలింగ్స్ అనేవి జాబ్లో, ప్రొఫెషన్లో మీకు ఎక్కువ పెరిగే ఆస్కారాలు ఉంటాయి. బట్ దిస్ ఈస్ వెరీ గుడ్ టైం టు డీప్ నాలెడ్జ్. ఉద్యోగంలో మీరు చేసే పనిలో డీప్ నాలెడ్జ్ని గెయిన్ చేయడానికి కూడా ఈ టైం చాలా ఉపయోగపడుతుంది. సో శుక్ర, శనివారాల్లో మనం చూస్తే కనుక ఇక్కడ లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఆ లాభాధిపతి బుధుడు కూడా ధనస్థానంలో ఉన్నాడు. బుధ, శుక్రులు ఏమో ఫైనాన్షియల్గా మంచి పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నారు, రవి, కుజులు ఏమో డ్రైనేజ్ని ఇస్తున్నారు. సో మిక్స్డ్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. ఉండటం వల్ల కొద్దో గొప్ప బెటర్. మిక్స్డ్ రిజల్ట్స్ ఉండటం వల్ల డబ్బులు ఖర్చు అవుతుంటే మళ్ళీ బుధ, శుక్రులు నెగోషియేషన్తోనో లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీ అని తీసుకొస్తూ ఉంటారు. బట్ ఓవరాల్గా అన్ని ప్లానెటరీ కంజంక్షన్ ఇక్కడ సెకండ్ హౌస్ మీద ఉండటం వల్ల ఫ్యామిలీకి సంబంధించి, ఫైనాన్స్కి సంబంధించిన విషయాల మీద మోర్ ఫోకస్ అనేది ఇక్కడ ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. సో సమ్టైమ్స్ మరి ఇన్ని గ్రహాలు సెకండ్ హౌస్ నుంచి వస్తున్నాయి కాబట్టి వృత్తిపరమైన విషయాల్లో కుటుంబం రీత్యా ఎదురవుతున్న కొన్ని రెస్పాన్సిబిలిటీస్ కావచ్చు, కుటుంబం రీత్యా కొన్ని మీకున్న కమిట్మెంట్స్ విషయాల రీత్యా కావచ్చు, జాబ్కి సెలవు పెట్టడము, సో ఇదంతా వదిలేసి ఫ్యామిలీని చూసుకుందాంలే అనే ఒక రకమైన ఫీలింగ్ లాంటివి వస్తూ ఉంటాయి. సో జాగ్రత్తగా అలాంటి ఫీలింగ్స్ కొంచెం దూరం ఉంటా, ప్రొఫెషన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి ట్రై చేయండి. సో అలాగే ఈ రాశికి రవి, కుజుల యొక్క ద్వితీయ స్థాన సంచారం, గురువు గారి యొక్క అష్టమ స్థాన సంచారం ఇది అంత అనుకూలంగా లేవు ప్రజెంట్. అంటే కేజింపావు శనగలు, ఎల్లో క్లాత్ గురువు గారికి దానం ఇవ్వటం, గురువారం పూట దత్తాత్రేయుడి ఆయన్ని దర్శించుకొని, రవి, కుజులకి కేజింపావు కందులు, ఒక రెడ్ క్లాత్ ఆదివారం, మంగళవారం, కేజింపావు గోధుమలు, రెడ్ క్లాత్ ఆదివారం దానం ఇవ్వటం, జపాకుసుమ సంకాసం, ధరణీ గర్భ సంభూతం, వాక్ స్థానంలో ఉన్న 2 గ్రహాలకి తప్పకుండా ఈ 2 చదువుకోవటం చాలా మంచిది. ఇవి చేస్తే ఇంకొంచెం బెటర్మెంట్ రిజల్ట్స్ అనేది వృశ్చిక రాశి వారికి ఈ వారం ఉంటాయి. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.